ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంతో క్రిటికల్ సర్జరీలు నిర్వహించి ఆపరేషన్ సక్సెస్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన కంటి శస్త్రచికిత్స మరియు ఈఎన్టీ విభాగంలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని తెలిపారు. ఈఎన్టీ విభాగంలో జరిగిన శస్త్రచికిత్సకు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అలాంటి శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో అధునాతన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కోటకదిర గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల లక్ష్మమ్మ కడుపు నొప్పితో ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో 25/2/2025న ఇదేనా అడ్మిట్ అయ్యారని, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆమెకు తగిన పరీక్షలు నిర్వహించి కడుపులో కంతి ఉందని గుర్తించారు. కాగా ఆమెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కంతిని తొలగించారు. ఆమె పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. జనరల్ సర్జరీ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం డాక్టర్ మాధవి అనస్థీషియా విభాగాధిపతి వారి వైద్య బృందం, డాక్టర్ గాయత్రి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ రహీం, డాక్టర్ జగన్, డాక్టర్ వంశీ, డాక్టర్ సాయి చరణ్, డాక్టర్ విజేత. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి చెందిన 42 సంవత్సరాల ఏషయ్య అనే వ్యక్తి చెవి ఇన్ఫెక్షన్తో ఈఎన్టీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ నేతృత్వంలో రోగికి కావలసిన పరీక్షలు నిర్వహించగా చెవి వెనకాల ఎముకల భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి అది బ్రెయిన్ వరకు వ్యాప్తి చెందిందని గుర్తించారు. అనంతరం అతనికి అత్యంత అరుదైన శస్త్రచికిత్సని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించారు. ఈఎన్టీ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం డాక్టర్ మాధవి అనస్థీషియా విభాగాధిపతి వారి వైద్య బృందం, డాక్టర్ శ్రీకాంత్ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ వైష్ణవి అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ రమేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓటీ ఇన్ఛార్జ్ నర్స్. పెద్దపల్లికెళ్ళి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికెళ్ళి పేషెంట్ బై నేమ్ ఏసయ్య 42 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్. ఆయన చెవి బొక్క ఎముక ఉంటుంది, టెంపరల్ బోన్ అంటాము, మొత్తం బాగా ఇన్ఫెక్టెడ్ అయింది. ఇన్ఫెక్టెడ్ అయ్యి అది ఆల్మోస్ట్ ఆల్ స్కల్ బేస్ దాకా పాకింది. దీన్ని అంటారు మ్యాలిగ్నెంట్ ఆర్టరైటిస్ ఎక్స్టర్నా. మెడిసిన్స్ ఆడంతా ట్రై చేసినారు, మెడిసిన్ వలన కూడా అది కంట్రోల్ కాలేదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోవడం ఇక నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఒకటి ఆపరేషన్. ఈ ఆపరేషన్ అంటాము సబ్ టోటల్ పీట్రసెక్టమీ అంటే లేటరల్ స్కల్ బేస్ సర్జరీ. ఈ ఆపరేషన్ అనేది చాలా అరుదైన ఆపరేషను. కోటి ఈఎన్టీ హాస్పిటల్లో మేము ఉండగా ఒక 4-5 చేసినాము. దాని తర్వాత బయట ఐ డోంట్ నో అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్, కానీ మన కోటి ఈఎన్టీ హాస్పిటల్లో తర్వాతనే మన దగ్గర ఇది ఫస్ట్ హాస్పిటల్ వేర్ వీ హ్యావ్ డన్ సబ్ టోటల్ పీట్రసెక్టమీ. హ్యాపీ టు షేర్ ఫస్ట్ స్కల్ బేస్ సర్జరీ ఇన్ మహబూబ్ నగర్ అదర్ దాన్ కోటి ఈఎన్టీ హాస్పిటల్. ఈ ఆపరేషన్ 4 to 5 hours టైం పట్టుకుంది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 4 o'clock అయింది ఆపరేషన్. హై రిస్క్ ఆపరేషను, వితౌట్ అన్ఈవెంట్ఫుల్, ఈవెన్ చిన్న ప్రాబ్లం లేకుండా వీ హ్యావ్ డన్ వెరీ సక్సెస్ఫుల్లీ. హ్యాపీ టు మీ అందరికీ ఇన్ఫామ్ చేయడానికి పిలిచినాము. ఇదే ఆపరేషను బయట ప్రైవేట్లో 10 lakhs 8 to 10 lakhs అవుతుంది, కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసినాం. ఈ పేషెంట్ ఫస్ట్ కోటి ఈఎన్టీ హాస్పిటల్కి పోయిండే. దాని తర్వాత అక్కడ సంపత్ కుమార్ సార్ని అడిగినారు. సార్ అంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని అక్కడ నా అడ్రస్ తీసుకొని మహబూబ్నగర్కి వచ్చి వాలంటీర్గా మహబూబ్నగర్కి వచ్చి అడ్మిట్ అయినారు. నా స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన బిహైండ్ ఈజ్ అవర్ అనస్థీషియా టీమ్ హెడెడ్ బై డాక్టర్ మాధవి, డాక్టర్ సంజీవ్. వీళ్ళందరికీ హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా కోటి ఈఎన్టీ హాస్పిటల్ పనిచేసిన అనుభవం ఉన్నది. బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెసిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలకు వాళ్ళ సహకారం చాలా ఏమంటారు సార్, వాళ్ళ సహకారం చాలా ఇస్తున్నారు. సో దట్ I'm happy to share regarding these 2 cases as a superintendent of this institution. Next, regarding the general surgery, Dr. Sunil will share. వచ్చింది మన దగ్గరికి. అయితే పేషెంట్కు
ఒక అరుదైన కంతి ఉంది అని చెప్పి మనకు రిపోర్ట్స్లో ఇవ్వడం జరిగింది. యూజువల్గా పేగులు ఏవైతే ఉంటాయో చిన్న పేగుకు దాని మధ్యలో కంతి అనేది ఒకటి తయారవుతుంది. ఈ కంతిని రిమూవ్ చేసే దాంట్లో చాలా మటుకు 99% కేసెస్లో ఏమవుతుందంటే రక్తం సరఫరా వెళ్ళిపోయి పేషెంట్కు పేగులని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి అనస్టమోసిస్ అంటారు. సో అటువంటి ప్రక్రియ అవసరం అవుతుంది అనుకొని మేము ఓపెన్ చేసినాము. దగ్గర ఒక 3 కిలోల వరకు ఉన్నది ఈ కంతి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఆ సర్జరీ మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేసేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం మేము. యూ కెన్ టేక్ ద వీడియో ఆఫ్ ది పేషెంట్. చెప్పుమా. $2 lakhs మిసెంట్రిక్ సిస్టమ్ 11th సేమ్ జాయిన్ చేసుకున్నాం. అదే రోజు చేసి నైట్ జాయిన్ అయింది, మార్నింగ్ చేసి టుడే వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్. 11వ తారీఖు, ఈరోజు 17. ఏమంటారు అంటే గవర్నమెంట్ వీ హ్యావ్ టు పే వాళ్ళ ఏఎంసీ ఛార్జెస్. లాస్ట్ 2 yearsకి వెళ్ళి దాని ఛార్జెస్ పే చేయలేదు. అది కాస్త పర్ హాస్పిటల్ 36 lakhs రూపీస్ అయినట్లు. అది టీఎస్ఎంఈడిసి వాళ్ళు కంపెనీ వాళ్ళకి పే చేస్తే అప్పుడు వాళ్ళ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తారు. ఈ ప్రపోజల్స్ అన్నీ డిఎంఈకి పంపించినాము, అక్కడికి వెళ్ళి టీఎస్ఎంఈడిసికి పంపించినాము. వాళ్ళు మోస్ట్లీ ఈ మంత్లో అయిపోవాలి, ఎందుకంటే మనీ మ్యాటర్ కదా, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. పేరు రోలపాటి ఐసయ్య. నేను పెద్దపల్లి జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా కుడి చెవు బాగా విపరీతమైంది. అది ఎక్కడ చూయించుకున్నా కూడా ఆపరేషన్ కాదన్నారు. ఇక్కడ సార్ ద్వారా ఈ ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ నాకు సక్సెస్ఫుల్గా చేయించుకోవడం జరిగింది. ఏమైంది మీకు? ఈ చెవు నొప్పి, చెవు ఇన్ఫెక్షన్. ఎప్పుడైంది ఆపరేషన్? ఎప్పుడైంది ఆపరేషన్? ఎప్పుడైంది ఆపరేషన్? బుధవారం రోజు. మంచిగా అయిందా? బుధవారం రోజు అయింది. ఇప్పుడు వినిపిస్తుందా? కట్టింది కదా. ఎవరు చేశారు ఆపరేషన్? సార్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు. సార్ ధన్యవాదాలు సార్, మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆపరేషన్, రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కి ముందు నాకు మూతి వంకర పోవచ్చు, లేకపోతే ఇంకా అంతకుముందు ఎక్కడ ప్రమాదం జరగవచ్చు. ఆపరేషన్కి ముందు అంతకుముందు కరీంనగర్లో చూయించుకున్నా, హైదరాబాద్లో చూయించుకున్నా, ఇక్కడికి రావడం జరిగింది సార్. వసతులు చాలా బాగుంది, పనితీరు బాగుంది, వర్కర్స్ అంతా చాలా బాగా చూసుకుంటారు, సిస్టర్లు బాగా పనిచేస్తున్నారు, అంతా బాగుంది. హాస్పిటల్ ప్రైవేటు హాస్పిటల్ ధీటుగా ఉంది సార్, చాలా బాగుంది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఈ హాస్పిటల్ వర్కర్స్కు, డాక్టర్ సార్కు అందరికీ నా ధన్యవాదాలు. ఇది టెంపరల్ బోన్ రిజెక్షన్, లేటరల్ టెంపరల్ బోన్ రిజెక్షన్ అని రేర్ కేస్, చాలా తక్కువ చేశారు. అక్కడ ఎక్కడో చూపించుకొని ఇక్కడికి వచ్చాడు. మేము జనరల్ అనస్థీషియా ఇస్తాం. సో ఇది 4 to 5 hours ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కూడా ఏదన్నా ప్రాబ్లం. అండ్ వీళ్ళు ఎప్పుడైనా టెంపరల్ బోన్ మోస్ట్లీ బ్రెయిన్కి అటాచ్డ్ అయ్యే ఒక మెంబ్రెయిన్ దగ్గర, డ్యూరా దగ్గర ఉంటుంది కాబట్టి అది బ్రీచ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్, పెరీ ఆపరేటివ్ మానిటరింగ్ ఫర్ సచ్ కేసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అంటే మళ్ళీ ఇంతసేపు సర్జరీ అయిన తర్వాత వీళ్ళకి మనం జనరల్ అనస్థీషియా నుండి బయటికి తెచ్చేటప్పుడు బ్రాంకోస్పాజమ్ అలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటిది ఏం జరగకుండా పేషెంట్ రికవరీ వాస్ ఫ్రూట్ఫుల్. యాక్చువల్గా ప్రెస్ మీట్ పిలవడానికి కారణము, లాస్ట్ వీక్ మన జీజీహెచ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగము మరియు ఈఎన్టీ విభాగంలో మేజర్ సర్జరీస్,
మేజర్ సర్జరీస్ అయినాయి. ఒకటేమో జనరల్ సర్జరీలో కడుపులో కంతి ఉండే, ఆ కణితి ఎన్ని కేజీలు సార్? 3 to 4 kgs. 3 to 4 kg కణితిని కడుపులోకి వెళ్ళి ల్యాపరాటమీ చేసి డెలివరీ అంటే బయటికి తీయబడ్డది. లాపరాటమీ